ఓ మహనీయుడి కథ. సార్, ఎవరో ముసలైన ఏసీ వెయిటింగ్ రూమ్లో పడక కుర్చీలో నిద్రపోతున్నారు. టికెట్ లేదు, బయటికి వెళ్ళమంటే వెళ్ళట్లేదు. స్టేషన్ వెయిటింగ్ రూములను పర్యవేక్షించే మహిళ స్టేషన్ మాస్టర్కి కంప్లైంట్ చేసింది. అది రాజమండ్రి స్టేషన్. సమయం తెల్లవారు 5 గంటలు. సరే, నేను వస్తా పద అని స్టేషన్ మాస్టర్ ఆమెతో కలిసి వెయిటింగ్ రూమ్కి వెళ్ళాడు. అక్కడ మాసిపోయిన బట్టలతో ఓ ముసలాయన పడక కుర్చీలో కునికిపాట్లు పడుతున్నాడు. ఆ ముసలాయన్ని చూసి స్టేషన్ మాస్టర్ షాక్ అయ్యాడు. ఆ ముసలాయన ఎవరో కాదు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ప్రకాశం గారు చనిపోవడానికి ఏడాది ముందు జరిగింది ఈ సంఘటన. వెంటనే స్టేషన్ మాస్టర్ టంగుటూరి ప్రకాశం పంతులు గారిని నమస్కరించి, అయ్యా మీరా? నేను రాజేశ్వరరావు గారి అబ్బాయిని, మీ శిష్యుణ్ణి అని నమస్కారం చేశాడు. ప్రకాశం గారు కళ్ళు తెరిచి, ఏరా భోంచేశావా అని అడిగారంట. పంతులు గారి ప్రశ్న స్టేషన్ మాస్టర్కి అర్థం కాలేదు. తెల్లారి 5 గంటలకు ఎవరైనా కాఫీ తాగారా అంటూ, లేకపోతే టిఫిన్ తిన్నావా అని అడుగుతారు. మరి పంతులు గారేంటి భోంచేశావా అని అడుగుతున్నారు? బహుశా వయసు మీద పడటంతో ఏం అడగాలో తెలియక ఇలా అడిగారేమో అనుకొని పంతులు గారితో, అయ్యా ఇప్పుడు సమయం తెల్లారి 5 గంటలు, మీరు కాఫీ తాగారా అని అడగపోయి భోంచేశారా అని అడిగినట్లున్నారు అని అన్నాడు. దాంతో పంతులు గారు, ఏరా మీ నాన్న రాజేశ్వరరావు నీకు నేర్పిన సంస్కారం ఇదేనా? నేను నిన్నేం అడిగాను? భోంచేశావా అని అడిగా. దానికి నువ్వేం చెప్పాలి? నేను భోంచేశా, మీరు చేశారా అని అడగాలి కదా. స్టేషన్ మాస్టర్కి విషయం అర్థమైంది. పంతులు గారు ఆకలి బాధతో ఉన్నారని అర్థమైంది. వెంటనే ఆయనకు కావాల్సిన పదార్థాలను వంటడానికి ఇళ్ల దగ్గర మనుషులకు పురమాయించారు. ఈలోపు ప్రకాశం పంతులు గారు రాజమండ్రి స్టేషన్లో ఉన్నారని తెలిసి జనాలు పోటెత్తారు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి పంతులు గారు అని ఒక పెద్ద మనిషి పంతులు గారిని అడిగారు. విజయవాడ వెళ్తా అన్నారు పంతులు గారు. పంతులు గారి దగ్గర డబ్బులు లేవని తెలిసి అక్కడికక్కడే జనం తల 2 రూపాయలు 5 రూపాయలు వేసుకొని మొత్తం 72 రూపాయలు పోగు చేసి పంతులు గారి జేబులో పెట్టి విజయవాడ రైలు ఎక్కించారు. రైలు బయలుదేరుతుండగా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి పంతులు గారి కాళ్ళ మీద పడి, పంతులు గారు, మీరు రాజమండ్రి స్టేషన్లో ఉన్నారని తెలిసి 10 మైళ్ళ దూరం పరిగెత్తుకుంటూ వచ్చానయ్యా. భార్య క్యాన్సర్తో బాధపడుతుందయ్యా అంటూ పెద్దగా ఏడవడం మొదలెట్టాడు. పంతులు గారు వాణ్ణి లేపి, ఏరా మనుషులన్నాక కష్టాలు రాకుండా ఉంటాయా? ఇదిగో ప్రస్తుతానికి ఈ 72 రూపాయలు ఉంచు అని జేబులో ఉన్న 72 రూపాయలు వాడి చేతిలో పెట్టాడు. ఇదంతా చూసిన ఓ పెద్ద మనిషి, అయ్యా పంతులు గారు, మీ జేబులో ఉన్న మొత్తం వాడి చేతిలో పెట్టారు. మీకంటూ కనీసం ఓ 10 రూపాయలైనా ఉంచుకోవాలి కదండి. సరే, ఎలాగోలా విజయవాడ చేరుతారు. మళ్ళీ అక్కడ ఎవరో ఒకరు మీకు అన్నం పెట్టాలి, ఇంకొందరు పూడుకొని మిమ్మల్ని రైలు ఎక్కించాలి. ఎంతో గొప్పగా బతికిన మీకు ఈ కర్మ ఏంటి పంతులు గారు అంటూ బోరున ఏడిస్తే పంతులు గారు ఆయన భుజం మీద చెయ్యేసి, ఏరా నాకేమైనైతే చూసుకోవడానికి ఇంతమంది ఉన్నారు, పాపం వీడికెవరు ఉన్నారా అని కన్నీళ్ళ పర్యంతరం అయ్యారంట. ఆ రోజుల్లో తమ కోసం కాకుండా జనం కోసం నాయకులు బతికేవాళ్ళు. ముఖ్యమంత్రి పదవి చేసినప్పటికీ తనకంటూ ఏమీ మిగిల్చుకోలేకపోయారు పంతులు గారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.